వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకు స్వాగతం. భారతీయ విద్య భేష్ క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్లో 318% పురోగతి. G20 దేశాల్లో ఇదే అత్యధిక వృద్ధి. పబ్లిక్ స్టేట్ వర్సిటీల ద్వారా 3.24 కోట్ల విద్యార్థులకు విద్య 1947లో 0.4% నుంచి 71 రెట్ల పెరుగుదలతో 28.4% చేరిన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. 2035 నాటికి 50% లక్ష్యంగా అడుగులు. దేశ విద్యా వ్యవస్థ పురోగతి వివరాలు వెల్లడించిన కేంద్రం. విద్యార్థుల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్. ప్రాథమిక పాఠశాలల నుంచి 3892 మంది, ఉన్నత పాఠశాలల నుంచి 3302 మంది ఎంపిక. విద్యార్థులు ఉపాధ్యాయుల ఎంపికపై మార్గదర్శకాలు జారీ. రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటనకు రాష్ట్ర విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు గాను ప్రాథమిక పాఠశాలకు 85.62 లక్షలు, ఉన్నత పాఠశాలకు 1.32 కోట్లు కేటాయించింది. ఈ విహారయాత్ర రాష్ట్రేతర ప్రాంతాల్లో సాగుతుంది. దీనికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాల నుంచి 3892 మందిని, ఉన్నత పాఠశాల నుంచి 3322 మందిని ఎంపిక చేసినట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ విహారయాత్ర ఫిబ్రవరి 25లోగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే విద్యార్థులు ఉపాధ్యాయుల ఎంపికపై ఆదివారం మార్గదర్శకాలు విడుదల చేశారు. ఏంటంటే సైన్స్ గణితంలో మంచి ప్రతిభ ఉన్న మండల స్థాయి సైన్స్ ఫెయిర్లో పాల్గొన్న ప్రతి పాఠశాలకు చెందిన ఒక విద్యార్థిని ఎంపిక చేయాలి. 26 జిల్లాల్లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ 2024-25 బహుమతులు పొందిన సెకండరీ స్కూల్ విద్యార్థులకు విహారయాత్ర ఎంపిక చేయాలి. టీచరు ప్రాజెక్ట్ కేటగిరీలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లో పాల్గొన్న ఉపాధ్యాయులను ఎస్కాట్ ఉపాధ్యాయులకు ఎంపిక చేయాలి. ప్రతి 10 మంది బాలులకు ఒక ఎస్కాట్ టీచర్ను, అలాగే ప్రతి 10 మంది బాలికలకు ఒక మహిళా ఎస్కాట్ టీచర్ ఉంటారు. క్లస్టర్ సమస్యలు పరిష్కరిస్తామని ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి తెలిపారు. 19 నుంచి సాంకేతిక సర్టిఫికేట్ కోర్సులు. ఈ నెల 19 నుంచి 22 వరకు సాంకేతిక సర్టిఫికేట్ డ్రాయింగ్ అండ్ ట్రయలరింగ్లో పరీక్షలు జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని రామ్నగర్ మున్సిపల్ హై స్కూల్, ఏబీఎం జూనియర్ కళాశాల ఉదయం 10 నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. డిఎస్సి 2003 టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలి. 18 నుంచి లాంగ్వేజ్ ఫెస్టివల్స్. అంకెలు మారాయి కానీ ప్రశ్నలు మారలేదు. ఉచితంగా పాలిసెట్ కోచింగ్. బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు. కుటుంబ పెన్షన్కు ఆధార్లో నమోదు చేసుకోవాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఎంసీ ఆమోదంతోనే ప్రకటనలు. అక్రమ బదిలీ, అధికారులు అలజడి. దీంతో వెలుగులోకి వ్యవహారం. బడుల్లో ఇక హా. బాలికలకు కరాటేలో శిక్షణ. జిల్లాలో 1.69 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి. జిల్లాకు చేరిన ఇంటర్ ప్రశ్నపత్రాలు చిత్తూరు జిల్లా చేరాయంట. రెసిడెన్షియల్ విధానంలోనే నాగార్జున సాగర్ గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వైఎన్ఎస్ చౌదరి. బడుల్లో హెల్ఫోన్లే. విద్యార్థుల అభ్యసనానికి మొబైల్ అడ్డంకేనని తేల్చిన అధ్యయనాలు. నిషేధంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ. ఇప్పటికే 79 విద్యా వ్యవస్థలో నిషేధం. నిజమే, సెల్ ఫోన్ ఎక్కువైతే విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతూ ఉంది. వారి యొక్క ఏకాగ్రత కూడా దృష్టి మరలిపోతుందని చెప్పి చాలామంది ప్రముఖులు, నిపుణులు అందరూ తీవ్రమైనటువంటి అధ్యయనాలు చేసి చెప్తున్నారు. ఇవి కరెక్ట్ కాదు, విద్యార్థులకి మొబైల్ ఫోన్ దూరంగా ఉంచాలని చెప్తున్నారు. అయితే దీని మీద అసలు విద్యార్థులకి, ఉపాధ్యాయులకి ఈ నిషేధం, మొబైల్ ఫోన్ నిషేధం చేయాలనేటటువంటి దాని మీద ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో మొబైల్ ఫోన్ నిషేధం చేయడం కూడా చూసాం మనం. ఇప్పుడు మనం ఆ రకంగా చూసుకున్నట్లయితే అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాల్లో 20 చోట్ల సెల్ ఫోన్పై నిషేధం ఉంది. కాలిఫోర్నియాలో ఫోన్ ఫ్రీ చట్టం ఉండగా, ఫ్లోరిడాలో K-12 తరగతి వాళ్ళందరిపై కూడా ఈ ఫోన్లు అనేవి నిషేధం ఉన్నాయి. అలాగే ప్యారిస్లో కూడా, ఫ్రాన్స్లో ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ బ్రేక్ పేరుతో సెల్ ఫోన్లను కొంత టైం ఇస్తున్నారు. ఆ డిజిటల్ బ్రేక్లోనే వాడాలి, తర్వాత వాడకూడదని. సరే, మొత్తానికి చాలా దేశాల్లో అయితే నిషేధం కనిపిస్తుంది. ఇంకా దీని మీద చర్చలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు కానీ పాలిటెక్నిక్ ఉన్నత విద్యా నైపుణ్య శిక్షణ కార్యదర్శి కోన శశిధర్. భయపెడుతున్న జీబీఎస్ వైరస్. కబలిస్తున్న మహమ్మారి. కేసుల నమోదుతో ఆందోళన, జాగ్రత్తలు పాటించాలన్న వైద్య నిపుణులు. ఈ జీబీఎస్ వైరస్ ఈ మధ్యకాలంలో రకరకాల వైరస్లు అందరినీ కబలిస్తున్నాయి. చిన్నపిల్లల్లో, పెద్ద పిల్లల్లో, ఏజ్తో సంబంధం లేకుండా రకరకాల వైరస్లతోటి వివిధ రకాల అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. అందులో భాగంగా జీబీఎస్ వైరస్ అనేది కూడా ప్రజెంట్ వెల్లువెత్తుతున్నటువంటి అంశం. ఇందులో మనం మాట్లాడితే దీనికి నివారణ చర్యలు, అలాగే దీనికి లక్షణాలు ఎలా ఉంటాయనే దాని గురించి మనం మాట్లాడదాం. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే తీవ్రమైనటువంటి బలహీనత వస్తుంది. కాళ్ళు చేతులలో తిమ్మిర్లు వస్తాయి. ఒళ్ళంతా మొద్దుబారిపోతుంది. మెడ, ముఖం, కండరాలు బలహీనపడతాయి.
ఆహారం నమలడంలో ఇబ్బంది పడుతున్నారు, కళ్ళు తెరవడంలో కూడా సమస్యలు ఉంటాయి, ఊపిరి తీసుకోలేకపోతారు, ఆహారం మింగలేరు, మెదుపు కదపలేరు, లేచి నిల్చోలేకపోతారు, మల విసర్జన చేయలేకపోతారు, గుండెపోటుతో పాటు బీపీ పెరగటం, మూత్ర విసర్జన వ్యవస్థపై నియంత్రణ కోల్పోవడం, నిటారుగా నిలబడలేకపోవడం, ఇవి లక్షణాలండి. దీన్ని మరి జాగ్రత్తగా ముందు నివారణ అంటే ముందు చర్యలు ఏంటి అంటే కాచి వడపోసిన నీరు తాగాలి, పండ్లు కూరగా శుభ్రంగా కడగాలి, మాంసం 100 డిగ్రీలు ఉడికించి తినాలి, మల విసర్జనకు ముందు తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, మొత్తానికి పరిశుభ్రంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. గ్రాట్యుటీ పీఎఫ్ చెల్లించండి. STU హెల్త్ కార్డుపై వైద్య సేవలు ఎక్కడ? జేఏసీ నేతలు కేవీ శివారెడ్డి, ఏ విద్యాసాగర్. ప్రపంచ ర్యాంకింగ్స్లో భారతీయ వర్సిటీల హవా, ఎమ్మెల్సీ పోలింగ్కు కసరత్తు, పరీక్షల వేళ ఆహార నియమాల గురించి మనం మాట్లాడితే పరీక్ష టైంలో విద్యార్థులందరూ ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మరి ఇలాంటి టైంలో ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఆహార నియమాలు పాటించకపోతే ఖచ్చితంగా ఎగ్జామ్ టైంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సరైన ఆహారాన్ని కనుక తీసుకోకపోతే ఎగ్జామ్లో డిస్టర్బెన్స్ గురయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడితే అధిక కారం కానివ్వండి, మసాలా, నూనెలతో తయారైన ఆహార పదార్థాలు తినొద్దు, వాటికి దూరంగా ఉండాలి. రోజు కనీసం 6 గంటల నుంచి 8 గంటలు నిద్రపోవడం మంచిది. తేలిగ్గా జీర్ణమయ్యే ఇడ్లీ కానీ రసంతో భోజనం చేయడం మంచిది. పెరుగు, మజ్జిగ పరిమితంగా తీసుకోవాలి. అందుబాటులో ఉండే తాజా పండ్లు తీసుకోవాలి. ద్రాక్ష, అరటి పండు, అనాస, దోస వంటి పండ్లు ఆరోగ్యానికి మంచిది కాబట్టి పరీక్షలు జరిగే రోజుల్లో మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. మంచి ఆహారంతో పరీక్షలు గండం గట్టెక్కినట్లే. అయితే టైం టేబుల్ చూస్తే మెదడు తాజాగా ఉండాలంటే పరీక్షల సమయంలో విద్యార్థులకు 4:30 గంటలకు లేవటము, రాత్రి 10:30కు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. మెదడు చురుగ్గా పనిచేయడానికి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా చిక్కుడు, కూరగాయలు, పండ్లు తినాలి. ఉదయం లేచిన వెంటనే కొద్దిసేపు వ్యాయామం చేస్తే మంచిది. తర్వాత ఇడ్లీ, పాలు తీసుకోవడం ఉత్తమం. అనంతరం చదువు ప్రారంభించాలి. పరీక్ష రాసి ఇంటికి వచ్చాక పండ్ల రసాలు తాగాలి, పెరుగుతో ఆహారం తీసుకోవాలి. సాయంత్రం చదువు ప్రారంభించేటప్పుడు కప్పు టీ తాగాలి. చదవటం అయిపోయాక నిద్రకు పోయే టైంలో గంట ముందు తేలికపాటి భోజనం తీసుకోవాలి. ఒత్తిళ్ళకు గురి కాకుండా నిద్రపోవాలి. రోజులో ఎక్కువసార్లు పాలు తాగండి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఒకసారి రాస్తూ చదివితే 10 సార్లు చదివినట్లు అర్థమవుతుంది. ఇది పరిస్థితి. మనం గురించి మాట్లాడితే నియర్ వెరీ డియర్ 25 ఏళ్ల క్రితం గ్రహశకలంపై దిగిన నాసా స్పేస్ క్రాఫ్ట్ ప్రస్తుతం భూమికేసి దూసుకొస్తున్న మరో గ్రహశకలం నియర్ అనుభవంతో దాన్ని అడ్డుకునే పనిలో నాసా. ఆపద వేళ అండగా పోస్టల్ బీమా. తపాలా శాఖ ఖాతాదారులు ప్రత్యేకం. 10 లక్షలు 15 లక్షల వరకు బీమా ఉంది. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసులు మాత్రమే దీనికి అర్హులు. గురుకులాలు పిలుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 10న జ్యోతిబా పూలే పాఠశాలలో ప్రవేశాలు. ఈ సామాన్లను వదిలించుకుందాం, వ్యర్థాలతో ఇళ్లలో నింపేయద్దు, ఆన్లైన్ పోర్టల్లో పాత వస్తువులు విక్రయించే అవకాశం ఉంది అంటున్నారు. ఈ రోజుల్లో మొబైల్ కానివ్వండి, ఏసీ కానివ్వండి, టీవీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా కూడా చిన్న సమస్యలు వస్తే చాలామంది కొత్తవి కొనేస్తుంటారు. పాడైనవి, పాతవి ఇంట్లో ఏదో ఒక మూల చేరిపోతున్నాయి. యూరోప్లో ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం ఒక్కొక్క ఇంట్లో 74 ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్టు వెల్లడైంది. వాటిలో పాత హెడ్ఫోన్లు, రిమోట్లు, గడియారాలు, ఐరన్ బాక్సులు, హార్డ్ డ్రైవ్లు, కీబోర్డులు, మౌసులు, మొబైల్ ఎక్కువ. భారత్లో గత 5 ఏళ్లలో ఈ వ్యర్థాలు పెరిగిపోయినట్లు అంచనా. అయితే వాటిని ఇంట్లో ఉంచకుండా బయటికి పాడేయాలి. ఎలా ఏంటి అంటే విజయవాడకు చెందినటువంటి సుధాకర్ ఏం చేశాడంటే ఒక వ్యక్తి ఇంట్లో ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, రిపీటర్, మొబైల్ అనే వస్తువులన్నీ మూలపడ్డాయి. ఇవి మళ్ళీ పనిచేసే అవకాశం ఉన్నా కూడా మరమ్మతులు చేయించకుండా కొత్తగా కొనుక్కున్నారు. పాత వాటిని వివిధ మార్గాల్లో అమ్మాలని ప్రయత్నించినా సరైన డబ్బులు లేక అమ్మటం మానేశారు. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన ఆయన కుమారుడు ప్రతాప్ వాటిని ఆన్లైన్ ప్లాట్ఫామ్తో అమ్మకానికి పెట్టి మంచి ధర పొందారు. ఇప్పుడు ఇల్లు కూడా విశాలంగా అందంగా కనిపిస్తుంది. సరే, ఎలా అమ్ముతున్నారు ఆన్లైన్లో ఏంటి అని అంటే చాలా రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో ఉంది, అమెజాన్లో ఉంది, OLX ఉంది, క్విక్కర్, ఇలా రకరకాలుగా మీరు అమ్మొచ్చు. క్యాషిఫై ద్వారా కూడా ఫోన్లు, ట్యాబ్లు, స్మార్ట్ స్పీకర్లు అమ్మొచ్చు. Cashify.comలో కూడా. ముక్కుతో టైపింగ్ 21 సారి గిన్నిస్ రికార్డు. గర్భంలో ఉండగానే క్యాన్సర్ గుర్తించవచ్చు. నేటి నుంచి జాతీయ స్థాయి బూట్ శిబిరం. ఇక మాటలతో కూడా గూగుల్ పే చేయొచ్చు. గురువులకు క్లస్టర్ తిప్పలు. ఏసీబీ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ నమ్మొద్దు. ఏసీబీ డీజీ విజయ్ కుమార్ వెల్లడి. దేశంలో 29,000 రిజిస్టర్డ్ డ్రోన్స్, మొత్తం మీద 29,500 రిజిస్టర్డ్ డ్రోన్స్ ఉన్నట్టు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ తెలిపింది. ఢిల్లీలోని ఇవి అత్యధికంగా 4,882 ఉన్నాయని తెలిపింది. తర్వాత తమిళనాడులో జనవరి నాటికి మొత్తం 29,501 రిజిస్టర్డ్ డ్రోన్లు ఉన్నట్లుగా రాజ్యసభలో వెల్లడించింది. బ్రెజిల్ రియో డి జెనీరోలో బ్రిక్స్ సదస్సు. మన ఐటీ రిటర్నుల కంటే తక్కువే. ఇవి ఈనాటి విద్యావార్త. IPL 2020 షెడ్యూల్ కూడా వచ్చిందండి. ఎవరితో ఎవరు, వేదిక ఎక్కడ, సమయం ఎక్కడ, తేదీ ఏంటి అనే దాని గురించి 22వ తారీఖు నుంచి మనం చూసుకున్నట్లు KKR RCB వేదిక కోల్కతా రాత్రి 7:30 అలాగే
అదే 22వ తారీఖున లక్నో ఢిల్లీ తోటి లక్నోలో వేదిక ఉంది. 23 సన్ రైజర్స్ రాజస్థాన్ వేదిక హైదరాబాదు. మన హైదరాబాద్లో వేదికల గురించి మాట్లాడితే 27 మార్చి ఉంది సన్ రైజర్స్ అండ్ లక్నో. తర్వాత 6వ తారీఖు ఏప్రిల్ హైదరాబాద్లో ఉంది. 12 ఏప్రిల్ హైదరాబాద్లో, మళ్ళీ 23 ఏప్రిల్ సన్ రైజర్స్ ముంబై హైదరాబాదు. 5వ తారీఖు మే సన్ రైజర్స్ ఢిల్లీ హైదరాబాదు. 10వ తారీఖు మే సన్ రైజర్స్ అండ్ కేకేఆర్ హైదరాబాదు. ఈ విధంగా షెడ్యూల్ అనేది ఉంది. మీరు చూస్తున్నారండి శ్రీ గౌతమ్ న్యూస్. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.